హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను వేరుశనగ ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకొని ఒక హాఫ్ కేజీ వేరుశనగ పప్పు ఇలా లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలి. వేయించిన తర్వాత పొట్టు తీసేసి ఇలాగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టేసుకుని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక 100 గ్రాముల జీడిపప్పు వేయించుకోండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా తక్కువ బెల్లం వేసేసుకుని ఇలాగా పాకం చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ పాకం ప్రిపేర్ అయ్యేటప్పుడే 2-3 యాలక్కాయలు ఇలాగా దంచుకుని వేసుకోండి. ఇలాగా చక్కగా కలుపుకుంటూ ఉండండి పాకాన్ని. తర్వాత ప్లేట్లో కొద్దిగా నీళ్లు వేసేసుకుని ఈ పాకం దానిలో వేసుకుని చెక్ చేసుకోండి పాకం అవుతుందో లేదో అని చెప్పేసి. సో మన పాకం ఇలాగా ప్లేట్కి కొడితే టప్మని సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్లు అర్థం. తర్వాత ఈ వేరుశనగపప్పు అలాగే ఆ జీడిపప్పు కూడా దీనిలో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని మీరు ఉండలు చుట్టేసుకోండి. మేము ఉండలు చేసుకోలేము అని అనుకుంటే మాత్రం ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసి ఇదంతా ప్లేట్ మీద వేసేసుకుని అచ్చులాగా పోసేసుకోండి. అప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. అంతేనండి, మన వేరుశనగ ఉండలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్,